హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కేరళ సముద్ర చేపలతో నా స్టైల్లో చేపల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపలను తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు అనేది వేసేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులోకి 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో వీటి యొక్క కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఇలాచి, 1 చెక్క, 3 లవంగాలు వేసేసి వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ ఒకేసారి వేయొద్దండి, ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మెంతులు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి వీటిని చివరన వేస్తే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా నీళ్ళనే పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా చింతపండు రసాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసుకోండి. నూనె కొద్దిగా వేడైపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసి వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఈ టమోటాలు కొద్దిగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, అప్పుడే టమోటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ టమోటాలను మంచిగా మగ్గిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. మీ దగ్గర జీలకర్ర పొడి అనేది లేకపోతే మనము వేయించుకున్నాం కదా మసాలా మొత్తాన్ని, అప్పుడు మెంతులు వేసినప్పుడే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి, సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసి ఈ మిశ్రమం అంతా ఈ చేపలకు పట్టే విధంగా మంచిగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పోసేసేయండి. పోసేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచండి. ఒక నిమిషం తర్వాత ఈ పులుపుకి సరిపడా నీళ్ళని పోసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పులుసుని కొద్దిగా మరగనివ్వండి. పులుసు అనేది మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు ఇలా స్పూన్తో కాకుండా ఏదైనా క్లాత్ సహాయంతో తీసుకొని ఇలా ఈ కడాయిని ఇలా తిప్పుతూ ఉండండి. స్పూన్ పెట్టారంటే ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయండి. అందువల్ల ఇలా క్లాత్ సహాయంతోనే ఇలా తిప్పుతూ ఉండండి. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి. నాకు అది కొంచెంగా ఉప్పు అనేది తక్కువైంది, అందుకే నేను కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నా. ఇలా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి.
ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మంచిగా ఇలా పైన తేలుతుందండి. అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. కొత్తిమీర అనేది వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది తయారైపోతుంది. ఇది సముద్రపు చేపలతో కాదండి, మన దొరికే చేపలతోనే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.